హాయ్, దిస్ ఈజ్ భాస్కర్. వెల్కమ్ టు వెబ్ డెవలప్మెంట్ ఇంట్రడక్షన్ క్లాస్. సో, ఈ క్లాస్‌లో మనం వెబ్ డెవలప్మెంట్ అంటే ఏంటి? వెబ్ డెవలప్మెంట్ అనేది మనకి యూజువల్‌గా ఎలా ఉపయోగపడుతుంది? సో, వెబ్ డెవలప్మెంట్ వల్ల మనకి కెరియర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? సో, ఈ విషయాలన్నింటిని మనం కూడా ఈ వీడియోలో కంప్లీట్‌గా తెలుగులో తెలుసుకుందాం. సో, కాబట్టి మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. సో, ఫస్ట్ వచ్చేటప్పటికి వెబ్ డెవలప్మెంట్ అంటే ఏంటి? సో, వెబ్‌సైట్స్ అనేవి ఎలా బిల్డ్ అవుతాయి? ఒక బ్రౌజర్ అంటే ఏంటి? బ్యాకెండ్ అంటే ఏంటి? ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో కంప్లీట్‌గా తెలుసుకుందాం. సో, ఫస్ట్ వచ్చేసి వాట్ ఈస్ వెబ్ డెవలప్మెంట్? వెబ్ డెవలప్మెంట్ అంటే ఏంటి? వెబ్ డెవలప్మెంట్ అంటే బేసిక్‌గా వెబ్ డెవలప్మెంట్ ఎన్ని దశల్లో జరుగుద్దంటే ఫస్ట్ ఏంటంటే మనం క్లయింట్ దగ్గర రిక్వైర్మెంట్ తీసుకుంటాం. సపోజ్ మీరే క్లయింట్ అనుకోండి. మీరే క్లయింట్ అనుకుంటే మీ దగ్గర ఒక యాప్ ఐడియా ఉంది. ఏదో ఒక ఐడియా ఉంది మీ దగ్గర. ఏదో ఒక బిజినెస్ ఐడియా ఉంది. సో, ఆ ఐడియాని ఫస్ట్ మనం ఏం చేస్తామంటే కస్టమర్ దగ్గర నుండి రిక్వైర్మెంట్ తీసుకుంటాం. రిక్వైర్మెంట్ అనాలిసిస్ అంటారు దీన్నే. మనం బీటెక్‌లో, ఇంజినీరింగ్‌లో ఆల్రెడీ వీటన్నింటి గురించి చదువుకొని ఉంటాం. రిక్వైర్మెంట్ అనాలిసిస్ అంటారు. అంటే మనం క్లయింట్‌తో మీట్ అయ్యి ఆ రిక్వైర్మెంట్ అన్నిటిని కూడా మనం గ్యాదర్ చేసుకుంటాం. సో, సపోజ్ ఒక కామర్స్ యాప్ అనుకుందాం. సో, కామర్స్ యాప్‌కి వాళ్ళకి ఏమేమి రిక్వైర్మెంట్స్ కావాలి? సో, వాళ్ళు సపోజ్ ఒక కామర్స్ యాప్ ఎలా ఉంటది? మనకి ఒక ఫ్లిప్‌కార్ట్ గాని, అమెజాన్ గాని ఎలా ఉంటది? మనకి ప్రొడక్ట్స్ అనేవి కనిపిస్తా ఉంటాయి. ఆ ప్రొడక్ట్స్ వాళ్ళు కనిపించాలంటే వాళ్ళు యాడ్ చేసుకోవాలి కదా! సో, వాళ్ళు యాడ్ చేసుకోవడానికి మనం ఒక ప్లాట్‌ఫార్మ్ తయారు చేసేవాళ్ళం. సో, ఆ ప్లాట్‌ఫార్మ్‌లో వాళ్ళు యాడ్ చేసుకుంటారు. మనకి యూజర్‌గా లాగిన్ అయినప్పుడు మనకి ఆ ప్రొడక్ట్స్ అనేవి మనకు కనిపిస్తాయి. సో, ఈ విధంగా మనకి కస్టమర్‌కి ఏమేమి కావాలి? వాళ్ళకి ప్రొడక్ట్స్ ఎంటర్ చేసుకోవడానికి ఒక ప్లాట్‌ఫార్మ్ కావాలి. అండ్ యూజర్స్ లాగిన్ అవ్వడానికి ఇంకో ప్లాట్‌ఫార్మ్ కావాలి. సో, ఈ విధంగా మనం రిక్వైర్మెంట్ ఫస్ట్ తీసుకుంటాం. రిక్వైర్మెంట్ ఫస్ట్ తీసుకొని దాన్ని మనం ఒక ప్రోటోటైప్ డిజైన్ అనేది తయారు చేస్తాం. ఆ రిక్వైర్మెంట్‌తో ప్రోటోటైప్ డిజైన్ అనేది తయారు చేస్తాం. దాని డిజైన్ ఏంటంటే ఫోటోషాప్ యూజ్ చేసి ఒక లాగిన్ పేజ్, లేదంటే ఒక రిజిస్ట్రేషన్ పేజ్, లేదంటే ఒక ప్రొడక్ట్స్ లిస్టింగ్ పేజ్. సో, ఈ విధంగా మనం డిఫరెంట్ డిజైన్స్ తయారు చేసి, మనం కస్టమర్‌తో మళ్ళీ ఈ డిజైన్స్ వెరిఫై చేయించుకుంటాం. సో, వాళ్ళకి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. సో, వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ బట్టి మనం ఈ డిజైన్స్ తయారు చేసాం. ఈ డిజైన్స్ అనేవి వాళ్ళకి ఓకే కదా! మనం చేసుకుంటాం. సో, ఫస్ట్ మనకేమైంది రిక్వైర్మెంట్ అనాలిసిస్ అయింది. తర్వాత డిజైన్ అయింది. సో, నౌ మనం ఏంటంటే డెవలప్‌మెంట్ స్టార్ట్ చేస్తాం. దాన్నే మనం వెబ్ డెవలప్‌మెంట్ అంటాం. ఇందులో మెయిన్ ఏంటంటే మనకి సో, వాట్ యూజర్స్ సీ. ఆ యూజర్స్ ఏం చూస్తారు? లేఔట్ గాని, డిజైన్ గాని, లేదంటే బటన్స్ ఇవేవైతే బ్రౌజర్‌లో రెండర్ అవుతున్నాయో ఇవన్నీ కూడా యూజర్ చూడగలుగుతారు. సో, వీటన్నింటిని వీటన్నింటిలో డేటా అనేది ఏ విధంగా కనిపిస్తుంది? సో, డేటా అనేది ఎవరు సెండ్ చేస్తారు? సో, వాట్ పవర్స్ ఇట్? సర్వర్స్ ఉంటాయి, డేటాబేసెస్ ఉంటాయి, అండ్ బిజినెస్ లాజిక్ ఉంటది. అండ్ వీటన్నిటిని ఎవరు కనెక్ట్ చేస్తారు? ఈ క్లయింట్ అండ్ సర్వర్‌ని ఎవరు కనెక్ట్ చేస్తారు? సో, ఇంటర్నెట్ అనేది ఈ సర్వర్‌ని, క్లయింట్ అనేది కనెక్ట్ చేస్తుంది. ఓకేనా? సో, ఈ వెబ్ డెవలప్‌మెంట్‌లో ఏముంటాయి? ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్ ఉంటది. ఫ్రంట్ ఎండ్ అంటే మనం ఏం చూస్తున్నామో అదే ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్. ఇంకోటేంటంటే బ్యాక్ ఎండ్ డెవలప్‌మెంట్ ఉంటది. ఈ బ్యాక్ ఎండ్ డెవలప్‌మెంట్ అంటే బ్యాక్‌గ్రౌండ్‌లో జరుగుతుంటది. మనకు కనిపించదు. సో, దానికి మనం దీన్ని బ్యాక్ ఎండ్ డెవలప్‌మెంట్ అంటాం. అండ్ డేటాబేస్ ఉంటది. అంటే మనం ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో ఆ ప్రొడక్ట్స్ అన్నీ కనిపిస్తున్నాయి. ఆ ప్రొడక్ట్స్ డేటా ఉంటది కదా! అది ఏదో ఒక మెమరీలో మనం సేవ్ చేయాలి. ఆ మెమరీలో సేవ్ చేస్తేనే గాని ఆ డేటా అనేది మనకి ఈ ఫ్రంట్ ఎండ్‌లో గాని, ఫ్లిప్‌కార్ట్‌లో గాని కనిపించదు. సో, ఆ డేటాని మనం సేవ్ చేయడానికి ఈ డేటాబేస్ అనేది యూజ్ అవుతదనమాట. ఫ్రంట్ ఎండ్ అంటే మనం ఏం చూస్తామో అది ఫ్రంట్ ఎండ్. బ్యాక్ ఎండ్ అంటే మన డేటాని ఫ్రంట్ ఎండ్‌కి తీసుకొచ్చేది బ్యాక్ ఎండ్. ఇది మనకు కనిపించదు. సో, డేటాబేస్ అంటే మనం డేటాని స్టోర్ చేస్తాం కాబట్టి అది డేటాబేస్. సో, ఇది వెబ్ డెవలప్‌మెంట్ అనమాట. వెబ్ డెవలప్‌మెంట్ ఎలా వర్క్ అవుద్దంటే ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్ ఈ 3 కలిపితేనే మనకి వెబ్ డెవలప్‌మెంట్ అనేది జరుగుతుంది. సో, నెక్స్ట్ వెబ్ డెవలప్‌మెంట్ అనేది ఎలా వర్క్ అవుతుంది? సో, బ్రౌజర్ ఏంటి? సో, బ్రౌజర్ అంటే ఏంటి? మనకి క్రోమ్ బ్రౌజర్ ఉన్నది. లేదంటే ఫైర్‌ఫాక్స్ ఉంది. నెక్స్ట్ ఎడ్జ్ బ్రౌజర్ ఉంది. సో, ఈ బ్రౌజర్స్‌లో మనం యూఆర్ఎల్ టైప్ చేస్తాం. లైక్ www.google.com ఆర్ flipkart.com.
సో ఏదో ఒక యూఆర్ఎల్ టైప్ చేస్తాం. ఈ యూఆర్ఎల్ టైప్ చేయగానే ఆ రిక్వెస్ట్ అనేది సర్వర్‌కి వెళ్తుంది. మనం సర్వర్ అని ముందుగా చెప్పుకున్నాం కదా! సర్వర్‌కి వెళ్తుంది. ఆ సర్వర్ ఏం చేస్తుంది? ఆ రిక్వెస్ట్‌ని తీసుకొని డేటాబేస్ నుండి క్వెరీస్ రన్ చేసుకొని డేటాబేస్ నుండి డేటా తీసుకొస్తుంది. సో, ఆ డేటాని మనం బ్రౌజర్‌లో చూపిస్తాం. సపోజ్ ఒక యూజర్ డేటా, యూజర్ నేమ్ ఉంది, ఈమెయిల్ ఉంది, యూజర్ ఫోటోగ్రాఫ్ ఉంది. సో, ఈ మూడింటిని మనం డేటాబేస్ నుండి సర్వర్‌ని యూజ్ చేసుకొని ఫ్రంట్ ఎండ్‌కి తీసుకొచ్చి బ్రౌజర్‌లో మనం చూపిస్తాం. సో, ఈ విధంగా వెబ్ డెవలప్‌మెంట్ అనేది వర్క్ అవుతుందనమాట. నెక్స్ట్ ఏముంది? సో, వాట్ ఈస్ ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్ అండ్ వాట్ ఈస్ బ్యాక్ ఎండ్ డెవలప్‌మెంట్ అండ్ ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్ అంటే ఏంటి? ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్. ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్ అంటే యూజర్ ఇంటర్‌ఫేస్ అండ్ డిజైన్. అంటే యూజర్ ఏదైతే చూడగలుగుతాడో దాన్ని మనం యూజర్ ఇంటర్‌ఫేస్ అంటాం. సో, దాన్ని మనం డిజైన్ చేస్తాం. రిక్వైర్మెంట్స్ రాగానే మనం డిజైన్ చేస్తామని చెప్పుకున్నాం కదా! ఈ యూజర్ ఇంటర్‌ఫేస్‌ని ఫిగ్మా గాని, ఫోటోషాప్ గాని ఇలాంటి టూల్స్ యూజ్ చేసి మనం యూజర్ ఇంటర్‌ఫేస్‌ని డిజైన్ చేస్తాం. అవి స్క్రీన్స్ అనొచ్చు, లేదంటే వెబ్‌సైట్‌కొస్తే పేజెస్ అనొచ్చు ఏదైనా గాని. సో, ఆ ఇంటర్‌ఫేస్‌ని డిజైన్ చేస్తాం. దానికోసం మనం ఏం యూజ్ చేస్తామంటే హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ అండ్ జేఎస్ అనేది యూజ్ చేస్తాం. యూజర్ ఇంటర్‌ఫేస్ డిజైన్ చేయడానికి. సో, ఇక్కడ హెచ్‌టీఎంఎల్ అనేదేంటంటే హెచ్‌టీఎంఎల్ ట్యాగ్స్ ఉంటాయి. ఆ ట్యాగ్స్ యూజ్ చేసుకొని మన ఇన్ఫర్మేషన్‌ని చూపిస్తాం. లైక్ పారాగ్రాఫ్ ట్యాగ్స్ అని, హెడ్డింగ్ ట్యాగ్స్ అని, ఇమేజ్ ట్యాగ్స్ అని ఇవన్నీ ఉంటాయి. సీఎస్ఎస్ ఏంటంటే హెచ్‌టీఎంఎల్ అనేది ఒక స్టాటిక్ అన్నమాట. స్టాటిక్ ట్యాగ్స్. దానికి స్టైలింగ్ అనేది ఏమి ఉండదు. సో, మనం సీఎస్ఎస్ యూజ్ చేసి ఏంటంటే స్టైలింగ్ అనేది రాస్తాం. సో, దానివల్ల ఏంటంటే మన వెబ్‌సైట్ ప్రొఫెషనల్‌గా కనపడుతుంది. సో, ఈ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్‌తో ఏమవుద్దంటే హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్‌తో మనకి ఓన్లీ లైఫ్ లేని ఒక టెంప్లేట్ అనేది రెడీ అవుతుంది. దానికి యాక్షన్స్ ఏమి ఉండవు. లైక్ మనం ఒక బటన్ క్లిక్ చేయగానే సంథింగ్ ఒక లైక్‌లా రావడం, లేదంటే ఒక యానిమేషన్ రావడం, బటన్ క్లిక్ చేయగానే హాయ్ అని రావడం ఇలాంటియన్నీ కూడా అక్కడ ఏమి జరగవు. సో, అవన్నీ జరగాలంటే మనం జావా స్క్రిప్ట్‌లో స్క్రిప్టింగ్ రాస్తాం. సో, అప్పుడు మనకేంటంటే అవన్నీ కూడా జరుగుతాయి. ఆ యాక్షన్స్ అన్నీ కూడా అంటే మనం బటన్ క్లిక్ చేయగానే హాయ్ అని రావడం, బటన్ క్లిక్ చేయగానే లైక్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వడం. సో, ఇలాంటివన్నీ కూడా. సో, కమింగ్ టు బ్యాక్ ఎండ్‌లో ఏముంటదంటే మనకు బిజినెస్ లాజిక్ ఉంటది. అండ్ ఏపీఐస్ ఉంటాయి. బిజినెస్ లాజిక్ ఏంటంటే మనం యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేస్తాం. ఆ యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేవి కరెక్టా కాదా? యూజర్ నేమ్ కరెక్టా కాదా? పాస్వర్డ్ కరెక్టా కాదా? అనేది మనం బ్యాక్ ఎండ్‌లో ఈ లాజిక్ అంతా రాసుకొని యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఈ రెండిట్లో కూడా ఏదైనా రాంగ్ అయితే రాంగ్ అని చెప్పేసి మనం మెసేజ్ పంపించడం. లేదు అంటే లాగిన్ సక్సెస్‌ఫుల్ అని మెసేజ్ పంపించడం. ఈ విధంగా మనం బిజినెస్ లాజిక్ అనేది బ్యాక్ ఎండ్‌లో రాసుకుంటాం. ఈ బ్యాక్ ఎండ్ అనేది ఒక సెర్వర్‌లో రన్ అవుతుంది. సో, బ్యాక్ ఎండ్‌లో యూజ్ చేసే లాంగ్వేజ్ ఏంటంటే నోడ్ జేఎస్, పైథాన్, జావా అండ్ పీహెచ్‌పీ. సో, ఈ లాంగ్వేజెస్‌ని మనం బ్యాక్ ఎండ్‌లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ కమింగ్ టు ది ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్. ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్ అంటే ఏం లేదు. ఫ్రంట్ ఎండ్‌ని, బ్యాక్ ఎండ్‌ని మనం కలిపి ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్ అని అంటాం. సో, ఒక కంప్లీట్ ఒక వెబ్‌సైట్ అనేది బిల్డ్ అవ్వాలి అంటే మనకి ఫ్రంట్ ఎండ్ కావాలి అండ్ బ్యాక్ ఎండ్ కావాలి. సో, అందుకనే మనం ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్ అని అంటాం. సో, ఇక్కడ మీరు ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్ నేర్చుకుంటే ఏంటంటే మీకు బయట ఆపర్చునిటీస్ ఎక్కువుంటాయి. దాంతో పాటు మీరు మీ ఓన్‌గా ఏదైనా మీ ఐడియా ఉంటే ఐడియాని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఒక ఫ్రీలాన్సర్‌గా వర్క్ చేసుకోవచ్చు. ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్ వస్తే. ఒక కంప్లీట్ వెబ్‌సైట్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కూడా మీరు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. సో, ఇందులో బిల్డ్స్ ది ఎంటైర్ యాప్. ఎంటైర్ యాప్ అనేది బిల్డ్ అవుతది. దీంట్లో ఫ్రంట్ ఎండ్ ప్లస్ బ్యాక్ ఎండ్ ప్లస్ డేటాబేస్ ఉంటది. డీబీ అంటే డేటాబేస్. సో, దీన్ని మనం నేర్చుకున్నట్టయితే మీకు ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఫ్యూచర్‌లో ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. నెక్స్ట్ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్. ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్‌లో హెచ్‌టీఎంఎల్. హెచ్‌టీఎంఎల్ అంటే మనం కంటెంట్‌ని జస్ట్ డిస్‌ప్లే చేయడం కోసం యూజ్ చేస్తాం. ట్యాగ్స్ ఉంటాయి. హెడ్డింగ్ ట్యాగ్స్ అని, పారాగ్రాఫ్ ట్యాగ్స్ అని, ఇమేజ్ ట్యాగ్స్ అని ఇవన్నీ కూడా ఉంటాయి. సో, ఇవన్నీ మనం ఒక హెచ్‌టీఎంఎల్ వెబ్ పేజ్ యొక్క స్కెలిటన్‌ని తయారు చేస్తాయి. సో, ఇవి బేసిక్. దీనికి స్టైలింగ్స్ ఏమి ఉండవు. ఆ స్టైలింగ్స్ కోసం మనం సీఎస్ఎస్ యూజ్ చేస్తాం. సీఎస్ఎస్‌లో మనకి కలర్స్, ఫాంట్స్, స్పేసింగ్స్, మార్జిన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. డిజైన్ అంటే గ్రిడ్ డిజైన్, ఫ్లెక్స్ డిజైన్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో, సీఎస్ఎస్ యూజ్ చేసి మనం నార్మల్‌గా ఉన్న ఒక హెచ్‌టీఎంఎల్‌ని ఒక హెచ్‌టి ప్రొఫెషనల్ వెబ్ పేజ్‌గా తయారు చేస్తాం. సో, అది సీఎస్ఎస్. జావా స్క్రిప్ట్ అంటే ఇంటరాక్షన్.
సో, మనకి HTML అంటే ఓన్లీ వితౌట్ లైఫ్ లేకుండా ఉంటది. సో, జావా స్క్రిప్ట్‌తో మనకి దానికి లైఫ్ అనేది తీసుకొస్తాం. సో, ఇంటరాక్షన్ యాడ్ చేస్తాం. లాజిక్స్ ఉంటాయి. వాలిడేషన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం యూజర్ నేమ్, పాస్వర్డ్ ఒక లాగిన్ ఫార్మ్ ఉంది. అందులో యూజర్ నేమ్ ఎంటర్ చేయకపోయినా, పాస్వర్డ్ ఎంటర్ చేయకపోయినా మనకు ఒక వాలిడేషన్ ఎర్రర్ రావాలి. ఏంటి? యూజర్ నేమ్ ఈస్ రిక్వైర్డ్ అండ్ పాస్వర్డ్ ఈస్ రిక్వైర్డ్. సో, ఈ టైప్ ఆఫ్ మనకి వాలిడేషన్ ఎర్రర్స్ అనేవి మనం చూపించాలి. సో, దానికోసం మనం జావా స్క్రిప్ట్ యూజ్ చేస్తాం. సో, ఇది ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్‌లో మనం యూజ్ చేసే బేసిక్ థింగ్స్ ఇవి. సో, ఇవి బిగినర్ లెవెల్ థింగ్స్. HTML, CSS, జావాస్క్రిప్ట్ అనేవి బిగినర్ లెవెల్ థింగ్స్. ఇంకా ఇంటర్మీడియేట్ లెవెల్ అండ్ అడ్వాన్స్డ్ లెవెల్ ఫ్రేమ్‌వర్క్స్ కూడా ఉంటాయి. మనం ఫ్రేమ్‌వర్క్స్ అని అంటాం. అవేంటంటే ఫ్రంట్ ఎండ్ రియాక్ట్ జేఎస్ అండ్ యాంగులర్ జేఎస్. ఇవి యూజ్ చేసి కూడా మనం ఈ ఆహ్, ఇంటరాక్టివిటీ చేయొచ్చు. సో, దాంతో పాటు మనకు CSS‌లో ఏముంటాయంటే బూట్‌స్ట్రాప్ ఉంటది. బూట్‌స్ట్రాప్ అంటే మనకి అడ్వాన్స్‌డ్ స్టైల్స్ లైబ్రరీ అన్నమాట. సో, దాంతో పాటు మనకి టైల్‌విన్ సీఎస్ఎస్ ఉంది. టైల్‌విన్ సీఎస్ఎస్ ఏంటంటే అది ఇంకా అడ్వాన్స్‌డ్ అన్నమాట. మనం ప్రెజెంట్ ఎక్కువగా యూజ్ చేస్తుంది టైల్‌విన్ సీఎస్ఎస్. సో, ఈ విధంగా మనకి అడ్వాన్స్‌డ్ కోడింగ్ ఇవి కూడా ఉన్నాయి. సో, మీరు బేసిక్ ఫస్ట్ నేర్చుకున్నాక HTML, CSS బేసిక్ టార్గెట్ చేసాక నెక్స్ట్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీస్ నేర్చుకుంటే మీకు డెవలప్‌మెంట్ అన్నది ఇంకా చాలా ఈజీ అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్. బ్యాక్ ఎండ్‌లో మనం ఏ టెక్నాలజీ యూజ్ చేస్తాం? బ్యాక్ ఎండ్‌లో మనకి ఎలా ఉంటది? ఇందులో మనకి లాంగ్వేజ్ వచ్చేటప్పటికి నోడ్ జేఎస్ ఉంటది. సో, ఫ్రంట్ ఎండ్‌లో మీరు జావా స్క్రిప్ట్ నేర్చుకుంటారు కాబట్టి, బ్యాక్ ఎండ్‌లో కూడా నోడ్ జేఎస్ నేర్చుకుంటే చాలా ఈజీగా ఉంటది. ఎందుకంటే ఫ్రంట్ ఎండ్ జావా స్క్రిప్ట్ అండ్ బ్యాక్ ఎండ్ కూడా జావా స్క్రిప్ట్ కాబట్టి మీకు చాలా ఈజీగా ఉంటది. అండ్ పైథాన్. పైథాన్ కూడా ప్రెజెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా డేటా సైన్స్‌కి బాగా సపోర్ట్ చేస్తుంది కాబట్టి, సో, పైథాన్ కూడా మీరు ప్రిఫర్ చేయొచ్చు. అండ్ జావా అలాగే పీహెచ్‌పీ. డేటాబేస్ ఏముంటాయి? డేటాబేస్ అంటే మనం అనుకున్నాం కదా! ఈ డేటాని కంప్లీట్‌గా మనం స్టోర్ చేస్తాం. ఆ స్టోర్ చేసిన డేటాని మనం సర్వర్ ద్వారా ఫ్రంట్ ఎండ్‌కి తీసుకొచ్చి ఫ్రంట్ ఎండ్‌లో చూపిస్తాం. ఈ డేటాబేస్ ఏముంటాయి? మైఎస్‌క్యూఎల్ ఉంటది. మైఎస్‌క్యూఎల్ అండ్ పోస్ట్‌గ్రెస్ ఎస్‌క్యూఎల్ ఉంటది. అండ్ మాంగోడీబీ, రెడిష్ ఉంటది క్యాచింగ్ కోసం. అండ్ ఫైర్‌బేస్ ఉంది. ఫైర్‌బేస్ అనేది ప్రీ డిఫైన్డ్ డేటాబేస్. సో, అది కూడా మనకుంటది. సో, దాంతో పాటు ఏపీఐస్. ఏపీఐస్ అండ్ కమ్యూనికేషన్ అంటే ఫ్రంట్ ఎండ్‌కి బ్యాక్ ఎండ్‌కి సర్వర్‌తో మనం కమ్యూనికేట్ ఎలా చేయాలి? సో, అవి కూడా మీరు నేర్చుకోవచ్చు. దాన్ని మనం రెస్ట్ ఏపీఐస్ అంటాం. గ్రాఫ్‌క్యూఎల్ అంటాం. అండ్ వెబ్ సాకెట్స్ అంటాం. అండ్ అథెంటికేషన్. అథెంటికేషన్ అంటే మనం లాగిన్ అయ్యేటప్పుడు సెక్యూర్‌గా మన యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎవరికీ తెలియకుండా దాన్ని ఏ విధంగా మనం మేనేజ్ చేయాలన్నది ఈ అథెంటికేషన్ మాడ్యూల్‌లో మనం తెలుసుకుంటాం. సో, అథెంటికేషన్‌లో మనకి జేడబ్ల్యూటీ అథెంటికేషన్ ఉంది. ఓఆత్ అథెంటికేషన్ కూడా ఉంది. సో, ఇవి మనకి బ్యాక్ ఎండ్ టెక్నాలజీ. డేటాబేసెస్, లాంగ్వేజెస్ అండ్ ఏపీఐస్. సో, మనకి వెబ్‌సైట్స్ 2 టైప్స్ ఉంటాయి. ఏంటంటే స్టాటిక్ వెబ్‌సైట్స్ అండ్ డైనమిక్ వెబ్‌సైట్స్. స్టాటిక్ అంటే ఏంటంటే ఓన్లీ ఆహ్, లైక్ మనకి సపోజ్ ఒక పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్ ఉంది. మన ఓన్ పోర్ట్‌ఫోలియో అంటే మన రెజ్యూమే ఉంది కదా! మన రెజ్యూమే కాపీ తీసుకెళ్తాం ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు. అది కాకుండా మనకి ఒక డైనమిక్ ఒక డిజిటల్ పోర్ట్‌ఫోలియో. అదేంటంటే మనకి ఒక డొమైన్ పర్చేజ్ చేసుకొని, ఆ డొమైన్ ఏంటంటే myresume.com సంథింగ్ డొమైన్ పర్చేజ్ చేసుకొని, అందులో మనం HTML, CSS‌తో ఒక స్టాటిక్ డీటెయిల్స్ అంటే వాట్ వాట్ అబౌట్ మీ అండ్ వాట్ ఆర్ మై స్కిల్స్ అండ్ వాట్ ఆర్ మై ఎక్స్‌పీరియన్సెస్ అండ్ ఈ థింగ్స్ అనమాట. ఇవన్నీ కూడా మనం అందులో సెక్షన్ వైస్ పెట్టుకుంటాం మన డీటెయిల్స్. రెజ్యూమ్‌లో ఎలా అయితే పెట్టుకుంటామో మన అబౌట్ మీ, మన బయోడేటా అండ్ మన కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ మన ఎక్స్‌పీరియన్సెస్, మన స్కిల్స్, మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా పెట్టుకుంటాం కదా! సో, ఆ విధంగా స్టాటిక్‌గా అది డైనమిక్ అవ్వదనమాట. అంటే మనం ఒక ఫార్మ్ ఫిల్ చేస్తే ఆ ఫార్మ్ డేటా కనపడడం అలా అవ్వదు. సో, దాన్ని స్టాటిక్ వెబ్‌సైట్ అంటాం. ఫిక్స్‌డ్‌గా ఉంటది. కంటెంట్ అనేది ఫిక్స్‌డ్‌గా ఉంటది. అందరికి కూడా సేమ్ ఉంటది. అంటే మీరు లాగిన్ అయితే మీకు వేరే విధంగా, వేరే వాళ్ళకి అలా ఉండదు. అందరికి ఫిక్స్‌డ్‌గా ఉంటది. దీనికి డేటాబేస్ ఏమి అవసరం లేదు. మనకి చేంజ్ కావాలంటే మళ్ళీ దాంట్లోకి వెళ్లి చేంజ్ చేసుకోవాలి. మనకి దీనికి డేటాబేస్ ఏమి ఉండదు. మనం బేసిక్‌గా పోర్ట్‌ఫోలియో కోసం యూజ్ చేస్తాం. అంటే ఒక కంపెనీ పోర్ట్‌ఫోలియో గాని, మన ఓన్ పోర్ట్‌ఫోలియో గాని దానికి యూజ్ చేస్తాం. దీన్ని మనం HTML, CSS, జేఎస్‌తో మనం ఈజీగా బిల్డ్ చేయొచ్చు. జేఎస్ ఎక్కువగా అవసరం ఉండదు. HTML, CSS ఎందుకంటే ఇది స్టాటిక్ కాబట్టి డైనమిక్‌గా ఉంటది కాబట్టి.
డైనమిక్‌లో అంటే ఇవన్నీ కూడా కావాలి. డేటాబేస్ ఉండాలి, సర్వర్ ఉండాలి, ఫ్రంట్ ఎండ్ ఉండాలి. ఎవ్రీథింగ్ డైనమిక్‌గా ఉంటది. అంటే మనం ఏదైనా డీటెయిల్ అప్‌లోడ్ చేయగానే లైక్ మన పిక్చర్ మార్చినా గాని, లేదంటే మన నేమ్ మార్చినా గాని, ఏదైనా మన డీటెయిల్స్ ఏం మార్చినా గాని, ప్రతి ఒక్కళ్ళకి అది రిఫ్లెక్ట్ అవుతుందన్నమాట. దాన్ని డైనమిక్ అంటారు. అంటే మనం ఒకటి చేంజ్ చేస్తే అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. దాన్ని డైనమిక్ అంటారు. సో, డైనమిక్ వెబ్‌సైట్స్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే సోషల్ మీడియా సైట్స్ లైక్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ అందులో మనం ఏమైనా పోస్ట్ చేస్తే అందరికి కనపడుతుంది కదా! సో, ఆ విధంగా. ఈ కామర్స్ ఏంటంటే కొత్తగా ఏదైనా ఇప్పుడు ఐఫోన్ 18 వస్తుంది. ఐఫోన్ 18 అది మనం వాళ్ళు యాడ్ చేయగానే మనకి ఆటోమేటిక్‌గా మన ఫ్లిప్‌కార్ట్‌లో గాని, అమెజాన్‌లో కనిపిస్తుంది. సో, ఈ విధంగా ఈ డైనమిక్ వెబ్‌సైట్స్ అనేవి ఎక్కువగా యూజ్ అవుతాయి. సో, నెక్స్ట్ వచ్చేసి వెబ్ డెవలప్‌మెంట్ ఫ్లో ఎలా ఉంటది? మనం ముందుగా చెప్పుకున్నాం కదా! రిక్వైర్మెంట్ అనాలిసిస్. ఫస్ట్ వన్ ఏంటంటే రిక్వైర్మెంట్ అనాలిసిస్. మనం క్లయింట్‌తో మీట్ అవుతాం. ఒక ఫ్రీలాన్సర్‌గా గాని ఆర్ కంపెనీలో గాని మనం ఫస్ట్ ఏంటంటే క్లయింట్‌తో మీటప్ అయ్యి రిక్వైర్మెంట్స్ అనేవి గ్యాదర్ చేసుకుంటాం. రిక్వైర్మెంట్ గ్యాదర్ చేసుకొని వైర్ ఫ్రేమ్ డిజైన్ చేస్తాం. వైర్ ఫ్రేమ్ డిజైన్ అంటే జస్ట్ ఒక స్కెలిటన్ లాగా ఎవ్రీ స్క్రీన్ గాని లేదంటే ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్ గాని మనం వైర్ ఫ్రేమ్ డిజైన్ చేస్తాం. సో, వైర్ ఫ్రేమ్ డిజైన్ అయ్యాక మనం డిజైన్‌లోకొస్తాం. డిజైన్ అంటే మనం ఫిగ్మా గాని, ఫోటోషాప్ గాని యూజ్ చేసి మన వైర్ ఫ్రేమ్‌ని మన కలర్ కాంబినేషన్స్, కలర్ థీమ్స్ ఇవన్నీ యూజ్ చేసి మనం డిజైన్ చేస్తాం. డిజైన్ అయ్యాక డెవలప్‌మెంట్‌లోకొస్తాం. లైక్ ఏంటంటే, ఒక ఫోటోలా ఉన్నదాన్ని మనం హెచ్‌టీఎంఎల్ యూజ్ చేసి దాన్నేంటంటే, యాక్షన్ చేసే విధంగా మనం దాన్ని తయారు చేస్తాం. డెవలప్‌మెంట్‌లో మనం ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ యూజ్ చేస్తాం. సో, నెక్స్ట్ డెవలప్‌మెంట్ అయిన స్టేజ్ తర్వాత మనకేముంటదంటే, మనం డెవలపర్ సైడ్ టెస్టింగ్ అయిపోయాక మనకి యాక్చువల్ టెస్టింగ్ క్యూఏ అండ్ క్వాలిటీ అష్యూరెన్స్ టెస్టింగ్ జరుగుతది. సో, అందులో మనకి బగ్స్ ఉంటాయి. అంటే ఇవి పని చేస్తున్నాయా లేదా? ఇవి పని చేయట్లేదు అని చెప్పేసి మనం టెస్ట్ చేసుకొని మళ్ళీ దాన్ని ఫిక్స్ చేసి అప్పుడు మనం ఏం చేస్తామంటే డిప్లాయ్ చేస్తాం. డిప్లాయ్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను నా కంప్యూటర్‌లో కోడ్ రాస్తే నాకు మాత్రమే కనిపిస్తది. ఎవరైనా నా కంప్యూటర్‌ని యాక్సెస్ చేస్తే వాళ్ళకి కనిపిస్తుంది అంతే. కానీ ఒక ఆన్‌లైన్‌లో అంటే నేనిక్కడున్నాను. మీరెక్కడో ఉన్నారు. సో, అక్కడ మీకు కనిపించాలంటే కనిపించదు. ఎందుకంటే కోడ్ నా లోకల్ కంప్యూటర్‌లో ఉంది. ఇది ఆన్‌లైన్‌లో లేదు. సో, మనం అది ఆన్‌లైన్‌లో పెట్టాలి అంటే మనం దాన్ని డిప్లాయ్‌మెంట్ అంటాం. దాన్ని డిప్లాయ్‌మెంట్ అంటారు. ఆ డిప్లాయ్‌మెంట్ చేస్తే గాని మనకి లైవ్‌లో మనం చేసిన వెబ్‌సైట్ అంతా కూడా లైవ్‌లో కనిపిస్తుంది. సో, దాన్ని డిప్లాయ్‌మెంట్ అంటారు. మెయింటెనెన్స్. మెయింటెనెన్స్ అంటే ఏంటంటే, సో, మనం డిప్లాయ్ చేసేసాం. ఒక క్లయింట్ దగ్గర మనం వెబ్‌సైట్ తీసుకొని దాని డిజైన్, డెవలప్‌మెంట్, టెస్టింగ్ అన్నీ అయిపోయినాయి. డిప్లాయ్‌మెంట్ చేసాం. డిప్లాయ్‌మెంట్ చేశాక మెయింటెనెన్స్ అంటే వాళ్ళకి చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. చిన్న చిన్న ఫిక్సెస్ ఏమైనా ఉంటాయి. మనం టెస్టింగ్ చేశాక కూడా కొన్ని ఫిక్సెస్ కొన్ని ఎడ్జ్ కేసెస్ మనం మిస్ చేస్తాం. అలాంటప్పుడు మనకి అవి కూడా కనిపిస్తాయి. అప్పుడు ఏంటంటే, ఆ ఫిక్సెస్‌ని గాని, లేదంటే చిన్న చిన్న అప్‌డేట్స్ గాని, ఇవన్నీ కూడా మనం వాళ్ళు మనకి ఇన్ఫార్మ్ చేస్తారు. మనం అవి చేయడం ఉంటది. సో, ఇదేంటంటే ఒక 6 మంత్స్ పాటు లేదంటే ఒక 1 ఇయర్ పాటు మెయింటెనెన్స్ అనేది యాస్ పర్ ది ప్రాజెక్ట్ ఈ మెయింటెనెన్స్ అనేది మనం ఇవ్వడం జరుగుతది. యాస్ ఎ ఫ్రీలాన్సర్ ఆర్ యాస్ ఎ కంపెనీ మనం ఈ మెయింటెనెన్స్ అనేది కంపల్సరీ ప్రొవైడ్ చేస్తాం. సో, ఈ విధంగా మనది వెబ్ డెవలప్‌మెంట్ వర్క్ ఫ్లో అనేది ఎండ్ టు ఎండ్ జరుగుతది. నెక్స్ట్ ఏంటంటే, ఈ వెబ్ డెవలప్‌మెంట్‌కి మనకి ఎసెన్షియల్ టూల్స్ ఏమేం టూల్స్ కావాలి? ప్రతి వెబ్ డెవలపర్ కూడా ఈ టూల్స్ అనేది కంపల్సరీ. లేదంటే వెబ్ డెవలప్‌మెంట్ అనేది చేయలేరు. ఫస్ట్ ఏంటంటే కోడ్ రాయడానికి మనకి నార్మల్ టెక్స్ట్ రాయాలంటే మనకు నోట్‌ప్యాడ్ ఏ విధంగా అవసరమో, సో, ఆ విధంగానే మనకి ఈ కోడ్ ఎడిటర్ అన్నది కావాలి. దానికోసం మనం ఎక్కువగా యూజ్ చేసేది వీఎస్ కోడ్. విజువల్ స్టూడియో కోడ్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తాం. దీంతో పాటు సబ్లైమ్ టెక్స్ట్ కూడా ఉంది. అండ్ అదర్ ఎడిటర్స్ కూడా చాలా ఉన్నాయి. సో, ఎవరికి కన్వీనియంట్‌గా వాళ్ళు యూజ్ చేసుకుంటారు. విజువల్ స్టూడియో కోడ్ అయితే అందరికి ఈజీగా ఉంటది. ఇది నార్మల్‌గా చెప్పాలంటే యూనివర్సల్ అని చెప్పుకోవచ్చు. అందరికీ ఆహ్, ఆహ్, లైక్ ఎలా అంటే లైనక్స్ సిస్టమ్ యూజ్ చేసినా గాని, లేదంటే విండోస్ గాని, లేదంటే మ్యాక్ యూజ్ చేసినా ఎవరికి గాని ఇది వీఎస్ కోడ్ అనేది చాలా ఈజీగా ఉంటది. చాలా బెటర్ వన్ అనమాట. అడ్వాన్స్‌డ్ అని చెప్పొచ్చు. ఈ వీఎస్ కోడ్ అనేది. నెక్స్ట్ ఏంటంటే టెర్మినల్. టెర్మినల్ అంటే మనం కొన్ని కమాండ్స్ ఉంటాయి. ఇప్పుడు జావా స్క్రిప్ట్ గాని, లేదంటే మనం ఇప్పుడు ఫ్రేమ్‌వర్క్స్ అనుకున్నాం కదా! రియాక్ట్ జేఎస్ గాని, యాంగులర్ జేఎస్ గాని అనుకున్నాం. సో, వాటిలకి మనం కమాండ్స్ రన్ చేసుకోవచ్చు.
ఒక ప్రాజెక్ట్‌ని రన్ చేయాలన్నా, దాన్ని కంపైల్ చేయాలన్నా, లేదంటే బిల్డ్ చేయాలన్నా కొన్ని కమాండ్స్ ఉంటాయి. ఆ కమాండ్స్ రన్ చేసుకోవడానికి మనకి టెర్మినల్ కావాలి. సో, ఈ టెర్మినల్‌ని మనం యూజ్ చేస్తాం. సో, దాంతో పాటు గిటబ్. సో, గిటబ్ ఎలా యూజ్ అవుతుంది? గిట్ గిట్ అంటే ఏంటి? గిటబ్ అంటే ఏంటి అంటే, గిటబ్ అంటే మనం ఒక టీమ్‌గా వర్క్ చేస్తున్నాం. టీమ్‌గా వర్క్ చేస్తున్నప్పుడు నా కోడ్ నేను రాస్తున్నాను. రిమోట్‌గా వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఒక ప్లేస్‌లో ఉన్నాను. మీరు ఒక ప్లేస్‌లో ఉన్నారు. సో, అలాంటప్పుడు ఏంటంటే, మనం ఒక గిటబ్ అకౌంట్ ఓపెన్ చేసుకొని, అందులో ఒక రిపాజిటరీ క్రియేట్ చేస్తాం. రిపాజిటరీ ఈస్ నథింగ్ బట్ ఏ ఫోల్డర్. ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని, ఆ ఫోల్డర్‌లో మనం కోడ్ పెట్టుకుంటాం. సో, ఆ కోడ్‌ని మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. నేను యాక్సెస్ చేసుకోవచ్చు. యాస్ ఎ టీమ్ మెంబర్. మీరు ఒక పేజ్‌లో వర్క్ చేస్తున్నారు. నేను ఒక పేజ్‌లో వర్క్ చేస్తున్నాను. సో, అలాంటప్పుడు మన ఈ 2 కోడ్స్ కలిపితేనే కదా ప్రాజెక్ట్ కంప్లీషన్ అవుతుంది. సో, అందుకోసమని మనం మీ కోడ్‌ని మీరు గిటబ్‌లో పుష్ చేస్తారు. నా కోడ్‌ని నేను గిటబ్‌లో పుష్ చేస్తాను. సో, ఈ విధంగా కోడ్ అంతా ఒక చోట మెయింటైన్ అవుతది. సో, మీరేం చేంజెస్ చేశారో ట్రాక్ చేసుకోవచ్చు. నేనేం చేంజెస్ చేశానో ట్రాక్ చేసుకోవచ్చు. సో, ఈ విధంగా గిటబ్ అనేది ఒక సెంట్రల్ కోడింగ్ రిపోజిటరీగా ఉపయోగపడుతుంది. గిట్ ఏంటంటే, ఈ గిటబ్‌లోకి మనం కోడ్‌ని పుష్ చేయాలన్నా, గిటబ్‌లో నుంచి పుల్ చేయాలన్నా అంటే పుష్ అంటే మనం లోపల నుంచి గిటబ్‌లోకి సేవ్ చేయడం. పుల్ అంటే గిటబ్ నుండి మన లోకల్‌లోకి కోడ్‌ని గెట్ చేసుకోవడం. సో, ఈ విధంగా ఈ ఆపరేషన్ చేయడానికి మనం గిట్ అనేది ఒక కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. ఈ గిట్‌ని మనం ఆ విధంగా యూజ్ చేస్తాం. సో, మనకి ఇంకేంటంటే బ్రౌజర్ డెవలప్‌మెంట్ టూల్స్ ఉంటాయి. సో, ఈ బ్రౌజర్ డెవలప్‌మెంట్ టూల్స్ దేనికోసం అంటే మనకి బగ్స్ వస్తా ఉంటాయి. సో, మనకి ఏదైనా మనం డెవలప్‌మెంట్ చేసేటప్పుడు మనకు బగ్స్ చాలా వస్తుంటాయి. ఆ బగ్స్‌ని మనం ఏ విధంగా క్లియర్ చేయాలి? సో, ఆ క్లియర్ చేయడానికి మనకి ఈజియెస్ట్ వే ఏంటి అంటే ఈ బ్రౌజర్ డెవలప్‌మెంట్ టూల్స్. సో, ఈ బ్రౌజర్ డెవలప్‌మెంట్ టూల్స్ యూజ్ చేసి మనం ఇన్స్పెక్ట్ చేసి అండ్ డీబగ్ చేసి సో, ఈ విధంగా మనం ఆ ఎర్రర్స్‌ని ఈజీగా ఫైండ్ ఔట్ చేయడానికి మనం ఈ బ్రౌజర్ డెవలప్‌మెంట్ టూల్స్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తాం. సో, మీరు బిగినర్స్ అయితే మీరు వన్స్ డెవలప్‌మెంట్‌ని స్టార్ట్ చేస్తే ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి మీకు అర్థమవుతాయి. ఒక్కసారిగా ఇదంతా అర్థం చేసుకుంటే ఏం అర్థం కాదు. వన్ బై వన్, వన్ స్టెప్ మీరు అలాగా స్టార్ట్ చేస్తే మీకు ఈ వెబ్ డెవలప్‌మెంట్ అనేది ఈజీగా అండర్‌స్టాండ్ అవుతుంది. అండ్ ఈజీగా నేర్చుకోగలుగుతారు. మీ ఓన్‌గా మీ పోర్ట్‌ఫోలియో గాని, లేదంటే మీ సొంత బిజినెస్ కోసం ఏదైనా వెబ్‌సైట్ గాని, ఏదైనా సాఫ్ట్‌వేర్ గాని ఈజీగా మీరు తయారు చేసుకోగలుగుతారు. సో, నెక్స్ట్ వెబ్ డెవలప్‌మెంట్‌లో కెరియర్స్ ఎలా ఉంటాయి? మన వెబ్ డెవలప్‌మెంట్ కెరీర్ అంటే మనం ఫుల్ స్టాక్ డెవలపర్ నేర్చుకుంటే, లేదంటే ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్ గాని, బ్యాక్ ఎండ్ డెవలప్‌మెంట్ గాని నేర్చుకున్నా గాని, మనకు ఫ్రంట్ ఎండ్ డెవలపర్ పొజిషన్ ఉంటది. సో, ఫ్రంట్ ఎండ్ డెవలపర్‌గా కూడా మనం ఏ కంపెనీలో అయినా వర్క్ చేయొచ్చు. అండ్ బ్యాక్ ఎండ్ డెవలపర్‌గా కూడా ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ 2 కూడా నేర్చుకుంటే మీరు ఫుల్ స్టాక్ డెవలపర్ పొజిషన్‌కి ఎలిజిబుల్ అవుతారు. లేదు ఓన్లీ డిజైనర్ యూఎక్స్ నాకు హెచ్‌టీఎంఎల్ ఓన్లీ వచ్చు. హెచ్‌టీఎంఎల్‌తో పాటు ఫోటోషాప్ గాని, ఫిగ్మా వచ్చు. అంటే మీరు యూఎక్స్ డిజైనర్‌కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఓన్లీ డేటాబేస్ వచ్చు. డేటాబేస్‌ని సెక్యూర్‌గా ఎలా మెయింటైన్ చేయాలి? ఒక అనాథరైజ్డ్ రిక్వెస్ట్ వచ్చినప్పుడు మనం దాన్ని ఏ విధంగా స్టాప్ చేయాలి? ఇలాంటివి బాగా మీరు నేర్చుకోగలిగితే డేటాబేస్ అడ్మిన్ అవ్వచ్చు మీరు. సో, దాంతో పాటు డెవాప్స్ ఇంజినీర్. సో, లెర్నింగ్ రోడ్ మ్యాప్. వెబ్ డెవలప్‌మెంట్ లెర్నింగ్ రోడ్ మ్యాప్. సో, రోడ్ మ్యాప్ ఏంటి? సో, ఫస్ట్ మీరు బేసిక్స్ నేర్చుకోవాలి. బేసిక్స్ ఏంటి? హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ బేసిక్ నేర్చుకోవాలి. సో, హెచ్‌టీఎంఎల్ అంటే ఏంటి? అందులో ఏముంటాయి? ఓ ఈచ్ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే చేయాలంటే లైక్ ఒక టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే చేయాలంటే ఏ ట్యాగ్స్ యూజ్ చేయాలి? ఒక ఇమేజ్‌ని డిస్‌ప్లే చేయాలంటే ఏ ట్యాగ్స్ యూజ్ చేయాలి? ఒక వీడియో, ఆడియో సో, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి హెచ్‌టీఎంఎల్‌లో. హెచ్‌టీఎంఎల్ ఈస్ నథింగ్ బట్ ట్యాగ్స్ ఉంటాయి. మల్టిపుల్ ట్యాగ్స్ ఉంటాయి. సో, వాటిని యూజ్ చేసి మనం ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే చేస్తాం. సో, హెచ్‌టీఎంఎల్ అండ్ సీఎస్ఎస్ అంటే స్టైలింగ్ చేస్తాం. ఒక హెచ్‌టీఎంఎల్ టెంప్లేట్‌ని స్టైలింగ్ చేస్తాం. జావాస్క్రిప్ట్ అనేది ఇంటరాక్షన్స్ కోసం యూజ్ చేస్తాం. సో, ఇవి ఫౌండేషన్స్. హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్. సో, వీటిల్ని ఫస్ట్ మనం బాగా నేర్చుకుంటే మనకి బేసిక్స్ అనేవి స్ట్రాంగ్‌గా ఉంటాయి. వన్స్ బేసిక్స్ నేర్చుకున్నాక మనకి అడ్వాన్స్‌డ్ ఫ్రేమ్‌వర్క్స్ ఉన్నాయి ఫ్రంట్ ఎండ్‌లో. అవేంటంటే రియాక్ట్, రియాక్ట్ జేఎస్, వ్యూ జేఎస్ అండ్ యాంగులర్ జేఎస్ ఉంటాయి. సో, దాంతో పాటు మనం గిటబ్ ఎలా నేర్చుకోవాలి. రెస్పాన్సివ్ డిజైన్ అంటే ఏంటంటే మనకి మనం ఏదైనా వెబ్‌సైట్ తయారు చేస్తున్నాం. అది మనం మల్టిపుల్ డివైస్‌లో చూసుకుంటాం. లైక్ ఒక కంప్యూటర్‌లో చూస్తాం. లేదంటే ఒక పెద్ద డెస్క్‌టాప్‌లో చూస్తాం.
లేదు అంటే మన మొబైల్ ఫోన్‌లో చూస్తాం. లేదంటే ట్యాబ్‌లో చూస్తాం. సో, ఈ విధంగా ఏ డివైస్‌లో ఓపెన్ చేసినా గాని మన వెబ్‌సైట్ ఎక్కడ కూడా బ్రేక్ అవ్వకుండా క్లియర్ కట్‌గా కనపడాలి. సో, దాన్నే మనం రెస్పాన్సివ్ డిజైన్ అంటాం. సో, ఇవన్నీ కూడా నేర్చుకుంటే యూ బికమ్ ఏ స్ట్రాంగ్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్. సో, స్ట్రాంగ్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అవ్వాలంటే ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే బ్యాక్ ఎండ్ బేసిక్స్. సో, బ్యాక్ ఎండ్‌లో మనకి నోడ్, పైథాన్ అండ్ రెస్ట్ ఏపీఐస్ అండ్ డేటాబేస్ ఉంటాయి. సో, ఈనిటిలో మీరు నోడ్ అయినా చూజ్ చేసుకోవాలి. లేదంటే పైథాన్ అయినా చూజ్ చేసుకోవాలి. ఇందులో ఏదో ఒకటి చేసుకుంటే సరిపోతుంది. ఏదో ఒకటి నేర్చుకుంటే. సో, ఇందులో మనకి నోడ్ ఆర్ పైథాన్ అండ్ రెస్ట్ ఏపీఐస్ అండ్ డేటాబేస్. డేటాబేసెస్‌లో మనకి మైఎస్‌క్యూఎల్ ఉంటది. లేదంటే మొంగోడిబి ఉంటది. లేదంటే పోస్ట్‌గ్రెస్‌ఎస్‌క్యూఎల్ ఉంటది. సో, ఇంట్లో మీరు ఏదో ఒకటి నేర్చుకున్నా గాని మీరు బ్యాక్ ఎండ్ బేసిక్స్ అన్నీ కూడా కంప్లీట్ అవుతాయి. సో, ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్స్ మీరు లాస్ట్ పేజ్ అన్నమాట. మీ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అయ్యాక ఫుల్ స్టాక్. ఫుల్ స్టాక్ అంటే మీ ఓన్‌గా ఏదైనా కంప్లీట్‌గా చేసుకోవచ్చు. ఫుల్ స్టాక్ చేసుకుంటే. అదేంటంటే కంప్లీట్ మీరే డిజైన్ చేయడం, మీరే డెవలప్ చేయడం, మీరే డిప్లాయ్‌మెంట్ చేయడం, ఇవన్నీ కూడా మీరు హ్యాండిల్ చేయగలిగితే సో, మీరు ఆహ్, లాస్ట్ పేజ్‌లో కూడా కంప్లీట్ చేసేయొచ్చు. సో, ఇది లెర్నింగ్ రోడ్ మ్యాప్ ఫర్ ఏ వెబ్ డెవలపర్. సో, మీరు వన్ బై వన్ స్టార్ట్ చేస్తే పేజ్ 1 నుంచి స్టార్ట్ చేస్తే కంప్లీట్‌గా పేజ్ 4 వరకు కూడా మీరు ఈజీగా నేర్చుకోగలుగుతారు. ఇప్పుడు మీకు కొన్ని లెర్నింగ్ సైట్స్ చూపిస్తాను. సో, ఆ సైట్స్ నుండి మీరు ఈ ఈ వెబ్ డెవలప్‌మెంట్ సంబంధించిన అన్నీ కూడా నేర్చుకోవచ్చు. అది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటది. సో, ఇలా గూగుల్‌లోకెళ్ళి డబ్ల్యూ3 స్కిల్స్ టైప్ చేస్తే మనకి డబ్ల్యూ3 స్కిల్స్ యొక్క సైట్ అనేది వస్తది. సో, అందులోకి వెళ్ళాక మీకు హెచ్‌టీఎంఎల్ నుండి మొత్తం వెబ్ డెవలప్‌మెంట్‌కి కావాల్సిన లెర్నింగ్ ట్యుటోరియల్స్ అన్నీ కూడా ఉంటాయి. సో, ప్రతీది కూడా మీరిక్కడి నుంచి నేర్చుకోవచ్చు. మీరు హెచ్‌టీఎంఎల్ ఓపెన్ చేసినట్లయితే లెఫ్ట్ సైడ్‌లో మీరు చూసుకోవచ్చు. హెచ్‌టీఎంఎల్ ఇంట్రడక్షన్, హెచ్‌టీఎంఎల్ ఎడిటర్స్, బేసిక్స్, ఎలిమెంట్స్, అట్రిబ్యూట్స్, హెడ్డింగ్స్ చాలా ఉంటాయి ఇలాగా. ఇన్ ద సేమ్ వే సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్, ఎస్‌క్యూఎల్, పైథాన్, జావా, పీహెచ్‌పీ, సి, సి ప్లస్ ప్లస్, సి షార్ప్, బూట్‌స్ట్రాప్, రియాక్ట్, మైఎస్‌క్యూఎల్, జేక్వెరీ ఇలా చాలా ఉంటాయి. ఎక్స్‌ప్రెస్ జేఎస్, నోడ్ జేఎస్ ఎవ్రీథింగ్ కూడా ఉంటాయి ఇందులో. సో, మీరు ఈ సైట్ నుండి కంప్లీట్‌గా నేర్చుకోవచ్చు. నో ఇష్యూ. ఇంకా నా ఓన్ సైటు నేను ఓన్‌గా డెవలప్ చేసిన సైట్ ఇంకోటుంది. సో, దాంట్లో నేను తెలుగు బ్లాగింగ్ బ్లాగ్స్ అయితే పెడుతుంటాను. సో, మీరు అందులోకి వెళ్లి కూడా చూసుకోవచ్చు. అదేంటంటే inశ్రీకాకుళం.com. సో, ఇందులోకి వెళ్తే మీరు ఇందులో నంబర్ ఆఫ్ కేటగరీస్ ఉంటాయి. కోడింగ్, ఎంటర్‌టైన్‌మెంట్, ఈవెంట్స్, జాబ్స్, రెంటల్స్, ట్రావెల్ అండ్ టూరిజం ఇవన్నీ కూడా ఉంటాయి. సో, ఇందులో మీరు కోడింగ్ కేటగరీ ఓపెన్ చేసినట్లయితే అందులో మనకి ఇవి ఈ బ్లాగ్స్ అనేవి యాడ్ చేయడం జరిగింది. సో, మీరు స్టార్టింగ్ నుండి చూసినట్టయితే సో, హెచ్‌టీఎంఎల్ నుండి నేను స్టార్ట్ చేసి బ్లాగ్స్ క్రియేట్ చేశాను. సో, ఒక్కో బ్లాగ్ మీరు ఓపెన్ చేసినట్లయితే ఇందులో ప్రతీదీ ఆర్టికల్ ఏంటి, ఇందులో రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ ఏంటి, కామన్ మిస్టేక్స్ చేయకూడదు, బెస్ట్ ప్రాక్టీసెస్ ఎలా ఫాలో అవ్వాలి, ఫ్రీక్వెంట్‌లీ ఆస్క్డ్ క్వెషన్స్ ఏమున్నాయి అని చెప్పేసి నేనైతే ఇవన్నీ క్రియేట్ చేయడం జరిగింది. సో, మీరు ఈ తెలుగు బ్లాగ్స్ ట్యుటోరియల్స్ కూడా చూస్తూ మీరు హెచ్‌టీఎంఎల్ అండ్ వెబ్ డెవలప్‌మెంట్‌కి సంబంధించిన అన్నీ కూడా నేర్చుకోవచ్చు. సో, నేను డైలీ ఇందులో బ్లాగ్స్ అంటే పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు దీన్ని ఫాలో అప్ అయ్యి డైలీ బ్లాగ్స్ మీరు ఫాలో అప్ అయ్యి ప్రాక్టీస్ చేసి నేర్చుకుంటే సో, మీకు కంప్లీట్ ఒక ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్‌గా మీరు ఈజీగా ఆహ్, నేర్చుకోవచ్చు. అండ్ నేనిక్కడ జాబ్స్ కూడా పోస్ట్ చేస్తాను. ఏమైనా సాఫ్ట్‌వేర్ రిలేటెడ్ జాబ్స్ కూడా ఏమైనా ఉంటే ఇక్కడ నేను పోస్ట్ చేస్తాను. ప్రెజెంట్ ఏం పోస్ట్ చేయలేదు. సో, అవి కూడా నేను ఇక్కడ అప్డేట్ చేస్తాను. సో, మీరేంటంటే ఈ 2 వెబ్‌సైట్‌లు ఫాలో అయ్యి సో, ఈరోజు ఈ క్లాస్‌లో మనం ఏం నేర్చుకున్నాం? కంప్లీట్ వాట్ ఈస్ వెబ్ డెవలప్‌మెంట్. సో, అది ఎలా యూజ్ అవుతుంది? దాన్ని మనం ఎలా క్రియేట్ చేయాలి? ఎలా నేర్చుకోవాలి? ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో, ఈ క్లాస్‌లో నేర్చుకున్నాం. సో, నెక్స్ట్ క్లాస్‌లో మనకి ఏంటంటే హెచ్‌టీఎంఎల్ స్టార్ట్ నుండి ఎలా క్రియేట్ చేయాలి? ఏంటి అనేది నేను నెక్స్ట్ క్లాస్‌లో మీకు డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మీరు మిస్ అవ్వద్దు.
ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాలో అవ్వండి. సో, మీకు డైలీ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. నేను నెక్స్ట్ క్లాస్‌లో HTML అంటే ఏంటి? HTML ట్యాగ్స్ ఏమేమి ఉంటాయి? HTMLని ఎలా యూజ్ చేస్తారు? HTML కోడ్ మనం రాస్తే అది బ్రౌజర్‌లో ఎలా ఓపెన్ చేసుకోవాలి? అది ఎలా వర్క్ అవుతుంది? సో, ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ క్లాస్‌లో క్లియర్ అండ్ కట్‌గా చెప్తాను. సో, మీరు ఈ ఛానల్‌ని ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్.